సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పాలంటే ఇప్పుడంటే ఓకే కానీ బిఫోర్ ఎట్లా ఉంటుందంటే నిద్ర లేకుండా ఫుడ్ టైంకి లేకుండా షిఫ్ట్లు వర్క్ చేసి ఆర్గాన్స్ మీద ఎక్కువ పడేది. చాలా తక్కువ మందికి తెలిసి చాలా చీప్ గా బయట మాట్లాడుకుంటారు. వీడి తాగి చచ్చిపోయాడు, నా ఫ్రెండ్స్ అడిగారు, వీడి అమ్మాయిలతో తిరిగి రోగాలు చచ్చిపోయాడు, మా గురించి మాట్లాడుకుంటాం. నిజంగా చెప్తున్నాను, నేను ఆల్మోస్ట్ అందరూ యాక్టర్స్ తో చేశాను కాబట్టి ఏంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు నాకు మల్టిపుల్ ఆర్గాన్స్ మీద పడుతుందండి ఎఫెక్ట్ నిద్ర సరిగ్గా లేకపోతే. అసలు 8 hours నిద్ర ఉంటాం కదా, మేము కనీసం 3 hours కూడా పడుకోము. వెరీ ఇంపార్టెంట్, స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మేకప్ క్లాస్ అంటే ఇలా తోలుతాం మేము, అంటే 4 షిఫ్ట్లు. అంటే వీళ్ళకి ఏంటంటే మెయిన్ అన్ని సినిమాలలో ఉండాలి కాంబినేషన్స్. ఇక్కడ 3 hours చేస్తారు, ఇంకో 3 hours అక్కడ చేస్తారు, ఇంకో 3 hours మళ్ళీ చెన్నై అంటారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు. గ్యాప్ దొరకదు వీళ్ళకి. ఇవన్నీ ఒక ఈ ఏజ్ వచ్చేసరికి కనపడుతుంది. ఒక 50-45 అప్పుడు మనకు తెలుస్తుంది బయట లివర్ మీద, కిడ్నీస్ మీద కొంతమందికి. అండ్ హీస్ టీటూట్లర్ అండి, ఆయనకి ఏ అలవాటు లేదు. కానీ ఎంత మంది నన్ను అడుగుతారు తెలుసు, నా ముందు ఎక్కువ అనలేదు. నా ఫ్రెండ్స్ మన సినిమా వాళ్ళు ఎంత మంది ఆయన తాగి ఎలా తాగకపోతే బాగుండేది డార్లింగ్ అంటే తాగడం ఏంటారు బాబు. ఆయన అసలు టీటోట్లరు. 2 సోడాలు ఇంట్లో కానీ ఒక సోడా తాగితే నేను ఏడిపించేవాళ్ళం మేము కదా. ఆయన కూడా ఇంకా వాడుకుంటాను ఎక్కువ అయిపోయింది అని వెళ్ళేవాడు. అంత ఇది ఉండేది. ఎగ్ కూడా తినేవాడు కదా ఆయన. ఓకే, కేక్ లో ఎగ్ ఉంటుందని కేక్ కూడా తినేవాళ్ళు కాదు. వాళ్ళు బ్రాహ్మిన్స్, భయం కాదు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మాది. ఓకే, సో అస్సలు చాలా ఇదిగా ఉండేది. కాకపోతే అంటే ఒక సినిమా వాళ్ళు అనేప్పటికీ 5 వచ్చేస్తుంది కదా. ఇప్పుడు లివర్ సిరోసిస్ సినిమా వాళ్ళు అంటే ఆ తాగేసి. బట్ ఎప్పుడు అసలు ఆయన లైఫ్ లో ముట్టుకుంది కూడా లేదు ఏ రోజు కూడా. అసలు ఆయనకి ఇష్టమైంది ఆ కాఫీ ఒకటి. అసలు మాకు ఆ ఇంట్లో మాకు ఆ ఎన్విరాన్మెంట్ ఏ రోజు లేదు, ఎప్పుడు లేదు. నాకు ఇప్పటికి కూడా. అందుకే నేను పార్టీస్ కి వాటికి వెళ్ళాను, నాకు ఆ ఎన్విరాన్మెంట్ అలవాటు లేదు. ఐఎమ్ నాకు నాట్ యూస్ టు ఇట్. అందరు నన్ను అడుగుతారు, మామూలుగా ఇప్పుడు అందరికి అలవాటు ఉంటుంది కదా, ఏంటి మీకు నాట్ ఈవెన్ బ్రీజర్ కూడా మీకు దండం పెడతానండి, నన్ను ఇలా బతకనియండి, నన్ను బతకనియండి, ఐఎమ్ ఓకే విత్ దిస్. ఓకే, సో నాన్నకి లివర్ అసలు కంప్లీట్ గా చెడిపోయిందని ఎప్పుడు తెలిసింది? 2008 లో. ఓకే, ఐ వాస్ జస్ట్ 20s, ఎర్లీ 20s లో ఉన్నాను. ఐఎమ్ లైక్ 2008 లో ఇక్కడ బ్లడ్ వామిటింగ్స్ అదంతా అయినాయి. అక్కడ బెంగళూరు కన్నడ సినిమాకి వెళ్ళారు. ఎన్ శంకర్ ఫస్ట్ ఇక్కడ అక్కడ అయినప్పుడే కదా ఎక్కువ ఎలివేట్ చేసేయాలి అన్నారు. బ్లడ్ వామిటింగ్స్ అక్కడ బెంగళూరులో అయింది. సో అందరం పరిగెత్తుకుంటూ వెళ్ళాం మొత్తం. అందరం అప్పటికప్పుడు వెళ్తే హాస్పిటల్లో 2 days డిశ్చార్జ్ చేశారు. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏఐజీలో, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇక్కడ మనకి పంజగుట్టలో ఉండేది, అక్కడ జాయిన్ చేసిన తర్వాత లేదు ట్రాన్స్ప్లాంట్ చేయాలి అన్నారు. సడన్ గా ఆయనకి డిహైడ్రేట్ అయిపోయారు. డిహైడ్రేట్ అయిపోయి ఎన్కెఫిలోపతి అంటే ఆల్మోస్ట్ లైక్ కాన్షియస్నెస్, మనకి బ్రెయిన్ ఇది వర్క్ చేయదు, అంతా మర్చిపోయారు. ఆయన అందరినీ మర్చిపోయారు. మెమరీ లాస్ కంప్లీట్. 1%. వాళ్ళు ఏం చెప్పారంటే ఇక అప్పుడు గ్లోబల్ కి తీసుకెళ్ళాం. హీ వాజ్ అంట గ్లోబల్ హెపటాలజిస్ట్ వాళ్ళందరూ అక్కడ ఇది చేస్తుంటే తీసుకెళ్తే ఓన్లీ 1% ఛాన్స్ ఉందమ్మా బతకడానికి. ఓన్లీ 1% ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇస్ లైక్ హిస్ కంప్లీట్లీ ఆయన ఎవరిని గుర్తుపట్టలేదు. ఎవరిని చూపించినా మా డాటర్ ప్రశాంతి, మా డాటర్ ఆయనకి ఇంకెవరు, మా అమ్మ గుర్తులేదు, డాక్టర్స్ కి ఎవరు వచ్చినా మా డాటర్ ప్రశాంతి. సో అందరూ ఒకటే మొక్కుకున్నాం. ఆయన సెట్ మార్నింగ్ కి ఆయన కొంచెం బెటర్ అయ్యి నార్మల్ హిస్ ఫిస్ లైక్ రికగ్నైజ్ చేసి అంత నార్మల్ గా మాట్లాడితే దెన్ వీ కెన్ ట్రై టు ఆపరేట్ హిమ్. అండ్ మీరు ఈ లోపల ఐ యూస్ టు బి వెరీ చవి, అంటే బాగా లావు ఉండేదాన్ని. సో ఆయన నన్ను చూసి మీరు కష్టం అమ్మా, మీకు ఫ్యాటీ లివర్ ఆల్రెడీ ఉండుంటుంది, మీరు లాగున్నారు, మీ తమ్ముడు కష్టం అంటున్నారు. అట్లా చెప్పేసాను మా మొహం మీదే, మీరు డోనర్ని ఎత్తుక్కోవాలి లేదా బయట మీరు డోనర్ లివర్ ట్రై చేసుకోవాలి, బట్ ఇప్పుడు దొరకదు, మీకు 1 year పడుతుంది, మీరు ఫౌండేషన్ లో పెట్టుకున్నా కూడా మీకు 1 year పడుతుంది అంటే నాకు అసలు మాకేం అర్థం కాదు. సరే కాల్ చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన ఐసీయూలో ఉన్నారు, మీరు ఇక్కడ ఉండలేరమ్మా, మీరు ఇంటికి వెళ్ళండి అని. సరే ఇంట్లోనే ఉన్నాం, కూర్చునే ఉన్నాం. తెల్లార్లు మార్నింగ్ అరౌండ్ 6:30 హీ కాల్డ్ మీ. హాస్పిటల్లో నుంచి బయట ఐసీయూలో నుంచి నడుచుకుంటూ వచ్చేసేసి కాల్ చేశారు. డాడీ అమ్మా ఏంటమ్మా వెళ్ళిపోయారు, ఎవరు రాలేదు, నేను ఒక్కనే ఉన్నాను వచ్చేసానంటే నాకు ఐమ్ లైక్ ప్రాణం లేచి వచ్చింది మా అందరికి. తెల్లార్లు దేవుళ్ళకి దండం పెట్టుకుంటూ ఉన్నాం, ఆయన సెట్ అవ్వాలి, ఆయన సెట్ అట్లీస్ట్ ఆయన మామూలుగా గుర్తుపట్టి మాట్లాడితే అప్పుడు వీల్ ట్రై టు ఆపరేట్ హిమ్ అన్నారు. దెన్ మార్నింగ్ లో వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పారామీటర్స్ అన్ని నార్మల్, ఎట్లా అయినాయో కూడా తెలియదు. ఇట్స్ మిరకల్. నైట్ లో మార్నింగ్ నార్మల్, ఓవర్ నైట్ మళ్ళీ నార్మల్ గా డాక్టర్స్ ఓకే వి కెన్ ఆపరేట్ 15-20 days లో ఆపరేషన్ చేసేయాలి. ఓకే,
ఓన్లీ 15-20 days. కానీ 15-20 days లో చెయ్యాలి, ఎందుకంటే అంత బ్యాడ్ కండిషన్ లోకి వెళ్ళిపోయింది లివర్ ఆల్రెడీ. బట్ ఎన్రోల్ చేయించుకోవాలి మనం. ఇప్పుడు ఎవరైనా ఇవ్వాలి లేదా ఎన్రోల్ చేయించుకోవాలి. అలా ఎన్రోల్ చేయించుకుని 2 years అయిందంట. 2 years ముందు ఒక 40 మంది ఉన్నారు, వాళ్ళకే దొరకలేదు. మనకి ఇంకా అట్లా ఎన్రోల్ చేయించుకొని కూర్చునేంత టైం ఈయన దగ్గర లేదు. అప్పుడు ఎలా అంటే తినలేదు. మీ బ్రదర్ సెట్ అవ్వలేదు, అవలా పాపం. వాడు నాకన్నా సన్నగా ఉండేవాడు, వాడికి ఫ్యాటీ లివర్ ఉంది. వాడికి ఉంది ఫ్యాటీ లివర్, ఈమెకు లేదు ఫ్యాటీ లివర్. ఫుల్ చెబ్బిగా ఉండేది. మై పారామీటర్స్ వర్ కంప్లీట్లీ నార్మల్. ఆయనే షాక్ అయ్యాడు. ఓకే ఫైన్, అయితే మిగతా టెస్ట్లు చేద్దామన్నా నాకు భయం ఉండేది కాదు. సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లి ఈ అమ్మాయికి భయాన్ని, ఒకవేళ ఈ అమ్మాయి షాక్ లోకి వెళ్ళిందేమో అన్నారు. లేదు సార్ నాకు భయం లేదు, ప్లీజ్ మీరు చెయ్యండి, నాకు ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. నాకు ఈ ఎందుకు ఐ హావ్ నెవర్ లైక్, నాకు నీడిల్స్ ఆర్ ఈ బ్లేడ్స్ అండ్ సిజర్స్ నాకు భయం లేదు. సర్జరీ అంటే నేను వెళ్ళిపోతాను పదని, నేను నడుచుకుంటూ వస్తానన్నా. ప్రోటోకాల్ వీల్ చైర్ అంటే అక్కడ నడుస్తాను, నడవకూడదండి వీల్ చైర్. ప్రోటోకాల్ కదా, వీల్ చైర్ లో ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళాలమ్మా. బట్ ఐ వాజ్ లైక్ నాకు ఏం భయం లేదండి, నాకు అసలు ఎందుకు భయం ఇలా సంహౌ. ఇది ఆయన్ని కాపాడుకోవాలి కాబట్టి అది మైండ్ లో ఎక్కడో పడి ఉంటుంది. సో అది తెలియకుండానే ఆ ధైర్యాన్ని అట్లా ఇచ్చిందో ఏమో తెలీదు. బట్ ఐ వాజ్ లైక్, బట్ తెలియకుండా ఎక్కడ ఉంటది కదా చింటూ, మీకు భర్తగా అంటే మీరు యంగ్ లో ఉన్నారు, చాలా లైఫ్ చూడాలి, పిల్లలు తనే ఫస్ట్ ఒప్పించాడు. చాలా ఉంటాయి. నేను ఒప్పించాను మా మామగారిని, మా నాన్న ఒప్పుకోలే. వెంటనే నేను ఇమీడియట్ ఓకే అన్నా, నేను ఇస్తానని చెప్పా. ఇప్పుడు కూడా ఈనాడులోనా వసుంధర ఇంత పెద్ద ఆర్టికల్ వచ్చింది నాకు. మా మామ నా ఫోటో వేసి మా మామ మా అల్లుడు బంగారం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసాను. నేను చూసి ఇదేంటి ఇది ఎప్పుడు ఇచ్చారా అంటే తప్పలేదు అమ్మా ఇవ్వచ్చు, నేను ఇస్తానని చెప్పా. ఎవరో ఎందుకు ఇప్పుడు ఆయన ఒప్పుకోట్లా, వద్దొద్దు నేను చాలా లైఫ్ చూశాను, ఇప్పుడే మీకు మ్యారేజ్ అయింది, ఇంకా పిల్లలు కూడా ఇది లేదు, అస్సలు నాకు వద్దంటే వద్దని నేను అన్నాను. వద్దంటే పోనీ మీ అమ్మాయిది వద్దంటే నేను ఇస్తాను అని. మామకి గారిపోయినాయి. మా వాళ్ళ సిస్టర్ కదా పింకీ, మా ఆడపడుచు, లేదు వదిన మీ ఫాదర్ కి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు. ఆల్వేస్ తను నాకు చాలా నచ్చేది ఏంటంటే ఫాదర్ ఆ బాండ్ కానీ ఫ్యామిలీ బాండ్ తనకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో ఎప్పుడైనా సరే ఇట్లాంటి విషయాల్లో తను నాకు ఎప్పటికీ నేను అంటే లైఫ్ లాంగ్ గుర్తుంచుకుపోతుంది నాకు. అంటే అదేంటి వాళ్ళ నాన్నకు కదా తనే చేయాలి కదా, అదేంటి అన్నయ్య చేయాలి కదా అంటే అదే నేనే చేస్తానన్నానే. అట్లా నాకు ఆ సపోర్ట్ ఎప్పుడు నా ఫ్యామిలీ నుంచి. మమ్మీ డాడీ నేనే ఇస్తా అని చెప్పా. మా చెల్లి చాలా సపోర్ట్ చేసింది, తను డాక్టర్, వాళ్ళందరూ కలిసి ఆయన ఒప్పించారు. తను యూఎస్ లో ఉంటుంది, డాక్టర్ ఇష్టం లేదు మీరు అందరూ బ్రదర్స్ అందరూ బ్రదర్స్ ని మాట్లాడండి పోనీ వాళ్ళు వీళ్ళంటే నేను ఇంకా ఎవరిని అడగద్దు, ఎవ్రీవన్ హాస్ దేర్ ఓన్ ఫ్యామిలీ. ఎందుకు ఇస్తారు ఎవరైనా ఎవరు అంటే మాకు కూర్చోబెట్టి దాని ముందు కౌన్సిలింగ్ ఇచ్చారు. చూడండి ఇప్పుడు మీకు ఎంత ఆస్తుంది, మీకు ఇన్ని 100 కోట్లు ఉన్నాయి, ఇన్ని 1000 కోట్లు ఉన్నాయి అన్నది అసలు ఇక్కడ క్రైటీరియానే కాదు. డోనర్ దొరకడమే ఇంపార్టెంట్. అవును, 100 కోట్లు ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు డోనర్ దొరక్క. సొంత ఫ్యామిలీలో ఇవ్వక భయపడి, ఎందుకంటే 14 hours ఆపరేషన్ ఇది. అంటే తను ఎటువంటి ఇది లేదు, నేను ఐఎమ్ రెడీ టు గో విత్ దిస్ అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా ఉంచింది. బట్ వాళ్ళ నాన్నే చాలా, వీళ్ళ నాన్న ఒప్పించడానికి మాకు 1 వారం రోజులు టైం పట్టింది. ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు? 60%. చాలా మంది కిడ్నీ అనుకున్నారు, 50 ఇచ్చిన వాళ్ళకే కాంప్లికేషన్ విన్నా నేను. తర్వాత ఓకే నాకు ఏం ప్రాబ్లం రాలేదండి. ఆ తర్వాత నాకు పాప పుట్టింది. లివర్ ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ తర్వాత కొంచెం గ్యాప్ చెప్పారు ముందే, మీకు సర్జరీ అయితే మినిమం 3 to 5 years గ్యాప్ ఇవ్వాలి, బికాస్ ఎక్స్పాండ్ అవ్వడం అవంతా కొంచెం రిస్క్ అవుతుంది అప్పుడు బేబీ అంటే మీకు. సో యూ హావ్ టు గివ్ అ గ్యాప్ అంటే మేమైతే వి ఆర్ ఓకే ఫర్ ఎనీథింగ్. ఆయన బతకడం ఇంపార్టెంట్ అనుకున్నాం. ఓకే 5 years కాబట్టి 10 ఏళ్ళు వెయిట్ చేస్తాం పిల్లలకి. బట్ ప్రాణం కాపాడిన వాళ్ళు అవుతాం కదా, ఉంటది కదా. ఇప్పుడు మేమిద్దరమే ఎంతో క్లోజ్, వీళ్ళకన్నా నాతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను తర్వాత. ఓకే, సో లేదు కంపల్సరీ ఆయన అంటే తను చాలా స్ట్రాంగ్ గా మెంటల్ ఫిక్స్ అయింది. సో లక్కీగా మా మమ్మీ డాడీ మా చెల్లి అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి. సో ఆపరేషన్ తర్వాత నాన్న కళ్ళు తెరిచిన తర్వాత చెప్పిన ఫస్ట్ మాట ఏంటి? నాకు తెలీదు. పక్క రూమ్ లో ఉంది, పక్క రూమ్ లో. ఓకే, ఐ వాస్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ లైక్. నేను ఇంకోటి ఏంటంటే సర్జరీ తర్వాత మళ్ళీ నేను అన్కాన్షియస్ స్టేజ్ లోకి వెళ్ళిపోయాను. ఐ హ్యాడ్ ఇష్యూస్ విత్ బ్లడ్ పర్సెంటేజ్ పడిపోయింది, కాంప్లికేషన్ వచ్చింది నాకు అప్పుడు ఒక రోజు. దెన్ దే హ్యాడ్ టు ట్రాన్స్ఫర్ ప్లేట్లెట్స్, బ్లడ్ ఇదైపోయింది, పర్సెంటేజ్ పడిపోయింది నాకు. ఓకే, సో ఐ వాజ్ అన్కాన్షియస్. మళ్ళీ ఆయన టెన్షన్ పడిపోయారు అప్పుడు.
ఆయనకు తెలియకుండా వీళ్ళు చాలా ఇది చేసి 2 days తర్వాత నేను మళ్ళీ కాన్షియస్ మళ్ళీ ఇది వచ్చింది నాకు. ఓకే. సో బట్ చాలా బాగా అప్పుడు ఇట్ వాస్ గుడ్, బాగా కేర్ తీసుకున్నారు. అండ్ డాక్టర్ రవీంద్రనాథ్ గారు వీళ్ళందరూ ఎవ్రీవన్ వాస్ లైక్. అంత కష్టపడి మీరు ఇచ్చారు కానీ ఇచ్చిన కొన్ని రోజులకి Six years. 6 years 6 years అంటే అది ఏదో 5 years ఏదో ఇది ఉంటుంది అంటండి. ఫారెన్ లివర్ కి ఇంతే, దాని ఫారెన్ లివర్ అంటారు. వేరే టెన్యూర్ అని ఉంటది. అది So, 5 దాని years అది తర్వాత- ఒకవేళ 5 years దాటిన తర్వాత సెట్ అయింది అంటే ఇక ప్రాబ్లం ఉండదు అన్నారు. బట్ సంహవ్ అప్పుడే ఆయనకి మల్టిపుల్ కాంప్లికేషన్స్. అండ్ ఈవెన్ ఆయన 2 నెలల నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. సర్జరీ డాక్టర్ క్లియర్ గా చెప్పారు 6 months రెస్ట్ తీసుకోండి, తర్వాత ఇదంటే 2 నెలల్లో ఈయన అమెరికా వెళ్ళాడు. 2 నెలలు ఓకే ప్రోగ్రామ్ కానీ యూఎస్ వెళ్ళారు. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ పని చేయడం స్టార్ట్ చేసి 5-6 years మరి సినిమాలు, ప్రోగ్రామ్స్, మళ్ళీ పార్టీ మీటింగ్లు, పాలిటిక్స్, అంటే ఒకటి కాదు కదా, నెంబర్ ఆఫ్ ఇది పెట్టుకుంటాడు ఆయన. అది కాకుండా మళ్ళీ టెలిఫిలిమ్స్ షూట్ చేసేవాళ్ళు ఈటీవీకి. రామజీరావు గారు దానికి టెలిఫిలిమ్స్ ఆల్మోస్ట్ ఒక 7-8 చేశారా, 1 hour మూవీస్ 7-8 movies చేశారు. సో ఎప్పుడు హీఈస్ వెరీ బిజీ విత్, హీఈస్ ఆక్యుపైడ్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్. మీ చేతిలోనే చనిపోయారు కదా. తన లాస్ట్ గా ఇలా చూసింది కూడా ఇట్లా తన్నే. లాస్ట్ లో అంటే కళ్ళు తెరిచే చనిపోయారు. మనం ఏం చెప్పాడు డాడీ? అమ్మ నీతో ఏదో చెప్పాలి అన్నారు. ఐ హ్యావ్ అ బేబీ. అప్పుడు పాపను చూశారు ఆయన. హిస్ వాజ్ లైక్, పాప పుట్టిన తర్వాత రెయిన్బో హాస్పిటల్లోనే ఆ మంచం మెట్ల మీద కూర్చొని ఏడ్చేస్తున్నారు. ఇన్నాళ్ళకి నా కూతురు కష్టాలన్నీ తీరాయి అంటే షీ హ్యాస్ అ బేబీ. షీస్ లైక్ షీస్ ఫుల్లీ తను సెట్ అయిపోయింది. నా లివర్ అంతా ఇచ్చింది కదా, పిల్లలు పుట్టలేదు, పుట్టరో అన్న కాంప్లికేషన్స్ భయం ఉంటది కదా ఆయనకి. అండ్ ఆయన అసలు ఏడ్చేశారు. ఎవ్వరు అంత ఇది అవ్వలేదు కానీ ఫస్ట్ వెళ్ళిపోయి పక్కన కూర్చొని ఏడ్చేసి వీళ్ళెవరికి అర్థం కావట్లేదు ఏంటి ఆయన ఏం చేస్తానని చూస్తే కళ్ళం గెలితే ఎర్రగా ఏడ్చేస్తున్నారంట. నా బిడ్డ ఇన్నాళ్ళు ఇన్ని బాధలు పడింది, మా అమ్మ సెట్ అయిపోయింది. మీకు బాగా టైం బట్టి ఉంటుంది, మిమ్మల్ని ప్రేమగా చూస్తున్నారు, I was- మీకు ప్రేమ. నేను 3 years years నేను నన్ను హౌస్ అరెస్ట్ చేసుకున్నా. ఐ నెవర్ వెంట్ అవుట్. నో సినిమాలకు కానీ ఎక్కడికి వెళ్ళా. నాకు పాప ఉంది కదా, ఒక పాపను చూస్తే ఇంట్లోనే, బయటికి వెళ్ళాలా నేను. ప్రెగ్నెన్సీలో మీకు ఏమి కాంప్లికేషన్స్ రాలేదా? వచ్చాయండి. ఐ హ్యాడ్ అది ప్రీ ఎక్లెంప్సీ అని ఐ హ్యాడ్, అది కొంతమంది మల్టిపుల్ ఫెయిల్యూర్, ఆర్గన్ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోతారట. సో ఐ హ్యాడ్ దట్ స్టేజ్. 1,00,000 మందిలో ఒకళ్ళకి వస్తుందంట. ఐ హ్యాడ్ దట్ కాంప్లికేషన్. నాట్ బికాస్ ఆఫ్ దిస్, లివర్ గురించి కాదు, నాట్ ఎట్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్. ఐ హ్యాడ్ దట్, అది ఎందుకు ఆ కండిషన్ వచ్చింది సంహవ్. బట్ డాక్టర్ ప్రణతి రెడ్డి గారు వాళ్ళు బాగా ఇది చేసి చాలా జాగ్రత్తగా ముందుకు 2-3 days ఐసీయూలో ఉన్నాను. ఉంచి లాస్ట్ మినిట్ లో ఇక లేదు ఇంకొంచెం ఉంటే ఈ అమ్మాయి హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది అనుకొని అప్పటికప్పుడు తీసుకెళ్లి సర్జరీ, సి సెక్షన్. బట్ లక్కీగా చాలా చక్కగా పుట్టింది, ఫారినర్ లా పుట్టింది. ఇప్పుడు మీరంతా హెల్దీగా ఉన్నారా? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నో కాంప్లికేషన్స్. ఎప్పుడు నాకు ఏ రోజు ఓవర్ కాంప్లికేషన్స్ ఏ రోజు లేవు నాకు. ఐఎమ్ కంప్లీట్లీ నార్మల్. చిన్న అంటారు తలనొప్పులు అవన్నీ నార్మల్ తప్పితే ఐ నెవర్ హ్యాడ్ ఎనీ కాంప్లికేషన్స్, టచ్ వుడ్. బట్ లాస్ట్ మినిట్ లో నాన్నగారికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు, ఫైనాన్షియల్ గా బిల్లులు కూడా కట్టలేకపోయారు. అన్ని లక్షలు బిల్ అయ్యేసరికి ఆ యాక్టర్ ఈ యాక్టర్ హెల్ప్ చేశారు అన్నమాట. వాస్తవా? అది సర్జరీ చేశారండి, అందరు చేశారు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మురళీమోహన్ అంకులే మొత్తం అందరినీ ఆర్గనైజ్ చేసి ఇలా ఉంది, ఇన్ని లక్షలు అవుతుంది అంటే 60 లక్షలు అయింది, 65 lakhs అయింది. ఓకే కదా, 65 lakhs అయింది. మెడిసిన్స్ ప్రాబ్లం ఏంటంటేనండి, ఈ సర్జరీలు ట్రాన్స్ప్లాంట్లు అన్ని అవుతాయి కదా, దీని తర్వాత మెడికేషన్ ఉంటుందంటారు కదా, అది చంపేస్తుందండి. దీనికి డబుల్ అది. ప్లస్ అది ఇప్పుడు మనం కోవిడ్ లో చూసామా, ఈ మాస్కులు పెట్టుకోవటం, శానిటైజర్స్. మేము అప్పుడు ఆ టైం నుంచే మాస్కులు, శానిటైజర్స్ లేకుండా లోపలికి రూమ్ లోకి ఎంటర్ అవడానికి లేదు. అంటే చిన్న బేబీ లాగా చూడాలి. కొత్త ఫారెన్ లివర్ ఇచ్చిన తర్వాత మాకు శానిటైజర్ లేదు. అప్పుడు మేము కోవిడ్ లో కూడా అనుకునేవాళ్ళం ఇవన్నీ మనం అప్పుడే ఇది చేసాం, ఇప్పుడు చూస్తున్నారు వీళ్ళంతా అనేది. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పానండి, ఇప్పుడు నేను ఎక్కడైతే మాట్లాడాను, ఎవ్రీవన్ అండి, ఇండస్ట్రీ ఈజ్ లైక్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. నేను ఇప్పుడు చాలా సపోర్ట్ చేశాను, అందరూ సపోర్ట్ చేశారు, ప్రతి ఒక్కళ్ళు. అండ్ సర్జరీ తర్వాత ప్రతి ఒక్కళ్ళు వచ్చి కలిసి కూడా వెళ్ళారు. అవసరం లేదండి వాళ్ళకి చేయాల్సిన. చిరంజీవి గారు అయితే ఆయన సర్జరీకి ముందు వచ్చి నైట్ చిరంజీవి గారు, శ్రీకాంత్ అన్న, హీరో శ్రీకాంత్ గారు 1.5 hours ఉన్నారు. వచ్చి ఆయనతో మాట్లాడి ఆయనంతా ఇచ్చేసి ఎవ్రీవన్ వాజ్ వెరీ గుడ్ అండ్ వెరీ, అంటే ఈయన ర్యాప్ కూడా అలాగే ఉండేది అందరితో. అందరూ హెల్ప్ చేశారు. అంత ఇండస్ట్రీ సపోర్ట్ చేసిన దానివల్ల ఆయన తిన్ను లివర్ ఇచ్చింది, ఇండస్ట్రీ సపోర్ట్ చేసిన దానివల్ల ఆయన బతికారు. సో ఇప్పుడు నాన్న కోరిక మీరు యాక్ట్ చేయటం నెరవేరింది.
బట్ మీ వారి కోరిక సినిమాల్లో యాక్ట్ చేయడం. అంటే చెప్తున్నాను కదా, కొంచెం కైండ్ ఆఫ్ మాట్లాడతాను కానీ ఫస్ట్ స్టార్టింగ్ ట్రబుల్ అంటారు కదా, కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్, స్టార్టింగ్ ఇంట్రోవర్ట్. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరు ఇంట్రోవర్ట్ అంటే చింటూ ఇంట్రోవర్ట్ అంటే నమ్ముతారు. అంటే చెప్తున్నా కదా స్టార్టింగ్ ట్రబుల్. మాట్లాడలేదు చేయడం మొగుడు అంటే నమ్ముతారు పాపం వల్ల. మాట్లాడిన వాళ్ళకి ఫస్ట్ మంది అసలు అంతే కదా. లేదులేండి, ఏం మాట్లాడతారు, బయట మాట్లాడతారు. ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ మీరు, డైలాగులు ఇవ్వాల్సిన పని లేదు. అంటే మాట్లాడాలంటే కొంచెం బెరుకుంటుంది ఫస్ట్. వన్స్ స్టార్ట్ చేసి కొంచెం వాళ్ళతో కొంచెం ర్యాపో ఉంది, మాట్లాడొచ్చు అంటే దాన్ని అసలు ఆపేదే లేదు. ఓకే, ఎక్స్ప్రెస్ ట్రైన్. సో మీకు ఇష్టమైన హీరో ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబేనా? ఆయనే. ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ హార్డ్ కోర్ ఫ్యాన్. రాజమౌళి గారు మన కొత్త మూవీలో ఉందా? అయ్యో, ఐఎమ్ లైక్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు. ఓకే, కలిసా? అంటే నేను ప్రియా సుధీర్ బాబు గారు వైఫ్. వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఓ అవునా? సో అలా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా, పార్టీస్ కి, చిన్న చిన్న ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కదా, సో మన ఆంటీ జరిగినప్పుడు అంతా ఐ మెట్ హెమ్ కపుల్ ఆఫ్ టైమ్స్, బట్ నాట్ వెళ్ళి మాట్లాడాను కదా, వీ డోంట్ ఓవర్ గా వెళ్ళి అసలు అలా వెళ్ళి మాట్లాడండి. అసలు ఎవరికి చెప్పుకోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఎవరికి చెప్పను, వాళ్ళు తెలుసుకొని వచ్చి అడిగితే తప్పితే. సీరియల్స్ చేసినా, సినిమాలు చేసినా, ఇప్పుడు పలానా నా పేరు వచ్చిందంటే ఏవిఎస్ గారు అల్లుడు అంటే ఏవిఎస్ గారు డాటర్ అయ్యి ఉంటది అట్లా, లేకపోతే పలానా ఏవిఎస్ గారు డాటర్ అని ఎవరైనా చెప్తే తప్ప తనగా అసలు ఎక్కడ హై థింకింగ్, లో ప్రొఫైల్. హై థింకింగ్. సో మీరైతే సినిమాలే చేయండి మేడం. 25 లో మీరు మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేయాలి. మేము బిగ్ స్క్రీన్ మీద మిమ్మల్ని చూడాలి. ఏవిఎస్ గారు పైనుంచి చూస్తాం, అప్పుడు మళ్ళీ మనం ఇలానే కలిసి మాట్లాడుకుంటాం. సో చింటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ ఇంటర్వ్యూ అడగగానే కొత్త సంవత్సరంలో డెఫినెట్ గా చేద్దాం అనుకున్నాం, చేసేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి థ్యాంక్ యూ. అండ్ మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ చూసి చాలా మంది హస్బెండ్ వైఫ్లు మనం కూడా ఇలా ఉంటే బాగుండు కదా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. లైఫ్ లో చేంజ్ రావాలి అంటే పెద్ద పెద్ద డైలాగులు అక్కర్లేదు, ఒక చిన్నది ఎక్కడైనా కనెక్ట్ అవుతుంది కదా. నేను కూడా చాలా కనెక్ట్ అయ్యాను మీ మాటలకి. చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. అది ఉంటే లైఫ్ లో ఏదైనా సాధించవచ్చు. బహుశా మీరు అది అనుకున్నారు కాబట్టి మీ ఇద్దరు ఎంత హ్యాపీగా 20 years అయినా కానీ, ఎన్ని వచ్చినా గానీ, ఒక హస్బెండ్ వైఫ్ విడిపోవడానికి కారణమే మీరు చెప్పిన ఒక పాయింట్. వైఫ్ గురించి వేరే వాడు చెప్పటం, హస్బెండ్ గురించి వేరే వాళ్ళు చెప్పి విని ఎక్కువ మనం చెప్పుడు రకరకాల వాళ్ళ దగ్గర నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకొని, సో నీకు నాకు కుదరదు డైవర్స్ అంటాం. యాక్చువల్ జరుగుతుంది, అది ఫ్యాషన్ అయిపోయిందండి ఇప్పుడు. డివోర్స్ అనేది పెద్ద ఇదైపోయింది, ఆ మాట వాడేద్దాం, ఫ్యాషన్ అయిపోయింది. సో మీ ఇద్దరు ఎప్పుడు ఇలానే ఉండాలి. ఇంత మంచిగా అర్థం చేసుకునే భార్య దొరికింది బాబు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నువ్వు ఎప్పుడు హీరో లాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ విష్ యూ హ్యాపీ పొంగల్ మీ ఇద్దరికి ముందుగానే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.